చెప్పాలి. దేవాభాగం యథా పూర్వే సంజానా ఉపాసతే సంజానా ఉపాసతే. హ్యాండ్స్ రెండు కూడా రబ్ చేసుకుంటూ కళ్ళకి చిన్న మసాజ్ ఇవ్వాలి నాన్న. వెరీ గుడ్. అందరూ మీ మీ ప్లేసెస్లో నిల్చోండి. శ్వాస విడిచిపెడుతూ నెక్ డౌన్, శ్వాస తీసుకుంటూ నెక్ అప్, శ్వాస విడిచిపెడుతూ నెక్ డౌన్, శ్వాస తీసుకుంటూ నెక్ అప్. విడిచిపెట్టడం నేను చేస్తాను. అలాగే ఒక రౌండ్కి 30 టైమ్స్ చేయాలి. మీరు చూడండి ఒకసారి. అలా పూర్తిగా శ్వాస వదలడం, పొట్ట లోపలికి రావడం. కంటిన్యూ. అందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్. ఐస్ క్లోజ్ చేయాలి అందరూ కూడా. ఉంటాయి, పోతూ ఉంటాయి. మనస్సు మీ శ్వాస మీదనే ఉంచుతూ ధ్యాన సాధనలో ఉండాలి. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ శ్వాస పైన మీ ధ్యాస ఉండాలి. ఆ 5 సెకండ్స్ వ్యవధిని మెయింటైన్ చేయండి. అలాగే ఆసనంలో ఉంటేనే మీ ఫోటో తీసుకోవడం కానీ ఆ ఆసన బెనిఫిట్ కానీ కరెక్ట్ గా ఉంటుంది. అలానే ఉండాలి. ఎవరు లేవద్దు, బెండ్ అవ్వాలి. ఇంకా నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ పైకి రావాలి. అలానే ఉండాలి. కొద్ది సమయం ఆసన స్థితిలో అలానే ఉండాలి. వెరీ గుడ్. నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ ఆసనాన్ని రిలీజ్ చేస్తూ వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనము. కూర్చోవాలి. వజ్రాసనంలో ఉండాలి. గడ్డాన్ని నేలకి తాకించాలి. చేతుల్ని ముందుకు సాగదీస్తూ అలానే ఆసనంలో ఉండాలి. దీర్ఘమైన ఒక శ్వాస తీసుకుంటారు. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడతారు. మరలా శ్వాస తీసుకుంటారు. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడతారు. నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టి నెమ్మదిగా మీ ఎడమ చేతిని ముందుగా రిలీజ్ చేస్తారు. తరువాత మీ కుడి కాలుని స్ట్రైట్ గా ముందుకు తీసుకుంటారు. శ్వాసని నిదానంగా విడిచిపెడుతూ అలానే ఉండాలి. అందరు కూడా లెఫ్ట్ సైడ్ వెనక్కి, లెఫ్ట్ సైడ్ బ్యాక్ కి చూడాలి, వెనక్కి చూడాలి. లెఫ్ట్ సైడ్ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి ధ్యానం చేసేటప్పుడు. ఆ ఆలోచనని పక్కన పెడుతూ మరలా మీ శ్వాస మీదే మీ ధ్యాస పెడుతూ ధ్యాన స్థితిలో ఉండాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదనే మనసు పెడుతూ ధ్యానం చేయాలి. ఆలోచనల వైపు వెళ్తున్న మనస్సుని శ్వాస మీదే కేంద్రీకరించాలి. ప్రశాంతంగా మనస్సు ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఉచ్చారణ సౌండ్ గట్టిగా చేయాలి. ఇంకా సౌండ్ రావాలి. ఇంకా లౌడ్గా ఇంకానన్నా. ఒక రౌండ్ అయిపోయాక మళ్ళీ శ్వాస తీసుకుంటారు. మళ్ళీ రెండో రౌండ్ కూడా గట్టిగా. ఇంకా భ్రామరి ప్రాణాయామం 6 రౌండ్ చేయాలి. ఇంకా లౌడ్గా శ్వాసను విడిచిపెడతారు. వెంటనే మళ్ళీ కుడి ద్వారా శ్వాస తీసుకుంటారు. కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను విడిచిపెడతారు. అందరూ కుడి చేతి బొటన వేళ్ళు. మీ గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా, అందులో భాగంగా ఇది కూడా ఒక్కొక్క నిమిషం చేయండి. ఇంటి దగ్గర ఎప్పుడైనా కూడా ఇంటి దగ్గర కూర్చొని ఈ ఆసనం చేసుకోవచ్చు. ఇందులో కష్టపడేది ఏమి లేదు. అన్నీ కూడా ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. అలాగే మీ గురువుల దగ్గర ప్రాణాయామం చెప్పారు సార్ ఎలా చేయాలనేది. అది కనుక మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీరు మీ దేంట్లో అయితే మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారో అది ఇంకా బాగా చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే మీకు మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అంటే మనం చదువుకునేటప్పుడు ఏ విధంగా చదువుకుంటున్నామో అలాగే ఇది కూడా ఒక పార్ట్గా తీసుకొని అందరు కూడాను ఈ యోగాని ఒక 10 నిమిషాలు రోజుకి, దీనికి ఏమైనా ఎక్కువ టైం కేటాయించద్దు. మీ ట్రైనింగ్ వచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు, అలాగే ఇంటి దగ్గర ఒక 5 నిమిషాలు, పొద్దున పూట ఒక 5 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 5 నిమిషాలు తీసుకొని మరి యోగాని ఇంకా కంటిన్యూ చేస్తే
మీరు ఆల్రెడీ మీరందరూ కూడాను క్రీడాకారులు కాబట్టి ఇంకా మీకు ఉపయోగపడుతుంది ఇది. సో మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇక్కడ పెట్టి మీ అందరిని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మన చీఫ్ కోచ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి తోడ్పడినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే కోచ్ మురళి గారికి, శేఖర్ గారికి, అలాగే వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళకి, కొంక్యాన మురళి గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి కోచ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.